హాయ్ హలో ఎవ్రీవన్. అమెరికా, యూరోప్ మధ్య మళ్ళీ టారిఫ్ యుద్ధం మొదలవుతుందా? స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయా? నిఫ్టీ డౌజోన్స్ ప్రభావితమవుతాయా? ఇప్పటికే ఇన్వెస్టర్లందరూ చాలా ఎక్కువ మోతాదులో నష్టపోయి ఉన్నారు. యూఎస్ యూరోప్ను ఇప్పటికే టారిఫ్లు తగ్గించమని ఒత్తిడి పెడుతుంది, లేకపోతే కొత్త పన్నులు వేస్తామని హెచ్చరిస్తుంది. టారిఫ్ అంటే ఏమిటి? టారిఫ్ అంటే దిగుమతి చేసే వస్తువులపై ప్రభుత్వం వేసే పన్ను. ఈ టారిఫ్ వివాదం స్టాక్ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. ట్రేడర్లు భయంతో తమ స్టాక్స్ని అమ్మేస్తున్నారు. మార్కెట్లు పడిపోతున్నాయి. గతంలో యూఎస్, చైనా 2018లో టారిఫ్ యుద్ధం వల్ల మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఇదే మళ్ళీ జరుగుతుందా అనే అవకాశం కూడా ఉంది. ఇకపై ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ రెండు రూట్స్ ఉన్నాయి. ఒకటి, యూరోప్ టారిఫ్ తగ్గించాలి. అలా అయితే టారిఫ్ టెన్షన్ తగ్గుతుంది. లేదంటే అమెరికా కొత్త టారిఫ్లు పెడుతుంది. ఇది టారిఫ్ వారికి దారితీస్తుంది. అండ్ ఈ టారిఫ్ వల్ల జరిగే నష్టం స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోతాయి? అసలు యూఎస్‌కి, యూరోప్‌కి వార్ జరిగితే ఇండియన్ మార్కెట్స్ ఎందుకు పడతాయి? అండ్ ఈ టారిఫ్ వార్ గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్‌లో వీడియో పిన్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్.